రాదు. నాయనమ్మ పేరు చెప్పావు కదా, ఇంకెందుకు వస్తుంది? వస్తే చస్తుంది. అంటే మాటలతో చంపేస్తానని చెప్తున్నాను. బావా, పానీపూరి అయిపోవడానికి వచ్చింది. నెక్స్ట్ టైం ఆర్డర్ చెప్దాం. మీకు నచ్చింది చెప్పుకోండి. మాకేంటి పద్మదిన, ముగ్గురికి నచ్చిందే చెప్దాం. డెవిల్ ఎంట్రీ అయిపోయింది కదా, కలిసే తిందాం. నువ్వు ఇక్కడే కూర్చో. పర్లేదులే సాముద్ర, నేను అక్కడే కూర్చుంటాను. అక్క, శామ్ చెప్పింది చెయ్యి, లేదంటే తను హర్ట్ అవుతుంది. ఏంటి సామాన్య వెళ్ళి ఇంతసేపైనా కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు? కొంపతీసి ఆఫీసులో ఏమన్నా గొడవ అవుతుందా ఏంటి? ఈరోజు నీ పని చెప్తాను. అమ్మా, అమ్మా, రే వచ్చేసావా? సామాన్య ఎదురా? నేను ఈ టార్చర్ పడలేకపోతున్నానమ్మా. ఏమైందిరా? ఏమైందంటే, నేను నిన్ను చూసి మాట్లాడుతుంటే నువ్వు నా వెనక చూసి మాట్లాడతావేంటి? నువ్వు వచ్చేసావు కదరా. సామాన్య శామ్ కనబడకపోతేను. కనపడుతున్న నీ కొడుకు గురించి మాట్లాడమ్మా. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వాళ్ళిద్దరి గురించి కాదు. సరే మాట్లాడండిరా. నేను మాట్లాడతాను. ఏంటమ్మా నాకు ఈ పరిస్థితి? ఇన్ని కోట్లుండి వజ్రపాటి వారసున్నాయుండి ఏంటి నాకు ఈ దుస్థితి? ఏమీ లేనాడు కూడా హ్యాపీగా బతుకుతున్నాడు. ఉన్నోడిని నేను బతకడానికి కష్టపడుతున్నాను. ఎందుకురా ఈ బతకడం అనుకుంటున్నాను. నాన్న సూర్య, పిచ్చి పట్టిస్తున్నారమ్మా. సామాన్య సమంతా పిచ్చి పట్టిస్తున్నారు. వాళ్ళ గోలకి నా తల పగిలిపోతుంది. నాకిష్టమైన శాముని వదిలేసి నీకిష్టమైన సామాన్యాన్ని చూసుకుందామన్నా కోరడం లేదు. సడన్ గా ముహూర్తం లేదంటారు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తారు, కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఎన్నిసార్లమ్మా ఇలా? చచ్చా, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా మాట్లాడుకురా. ఇంత జరుగుతున్నా ఎలా మాట్లాడక ఇంకెలా మాట్లాడమ్మా? ఇదంతా ఒక ఎత్తు అయితే నాలా ఉన్నవాడు చేస్తున్న అరాచకం ఇంకో ఎత్తు. గాయం చేయకుండా గాయపరుస్తున్నాడమ్మా వాడు నన్ను. రక్తం చెందకుండానే నాలో నెత్తురు చుక్క లేకుండా చేస్తున్నాడు. ప్రాణం ఉన్నా లేని వాళ్ళ నన్ను మారుస్తున్నాడు. నేనేమి చేయలేకపోతున్నానమ్మా. వాడెవడో కూడా కనిపెట్టలేకపోతున్నాను. వాడి పని పట్టలేకపోతున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను. ప్రతిసారి అందరి ముందు తలదించుకుంటున్నాను. నా వాళ్ళ దగ్గరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏంటమ్మా నాకు ఈ అవస్థ? అమ్మా, కష్టంగా ఉందమ్మా. మనసు బాధగా ఉంది. ఇంక తట్టుకోలేనమ్మా, భరించలేను. వాడెప్పుడు ఏం చేస్తాడో అని భయపడుతూ ఉండలేను. ఇలా బతకలేనమ్మా. ఈ బతుకు నాకొద్దు.
వద్దమ్మా, ఈ బతుకు నాకొద్దు. నాన్న సూర్య, అంత మాట అనుకురా. కొంచెం ఓపిక పట్టు. అన్నీ సర్దుకుంటే ఇక నా వల్ల కాదమ్మా. ఓపిక పట్టడం, ఓర్చుకోవడం ఇక నా వల్ల కాదు. ఓర్పుకి కూడా ఓ హద్దు ఉంటుంది. అది ఇప్పుడు లేదు, నన్నే దాటేసింది. సూర్య, అవునమ్మా, నేను ఉండకూడదు. పోవాలి, చావాలి. సూర్య, నేను చచ్చిపోవాలమ్మా. సూర్య ఆపు. రే, చావాల్సింది నువ్వు కాదురా, ఆ ఆదిత్య. ఆదిత్యనా? అవునరా, వాడే. వాడు ఆదిత్య అని నీకెలా తెలుసమ్మా? ఎలా అంటే నీ దగ్గర ఇక నేనేది దాయదలుచుకోలేదురా. నువ్వే నాకు దక్కకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు తెలిసింది దాచి ప్రయోజనం ఏముంది? ఏంటమ్మా అది? ఏంటి నీకు తెలిసింది? నీలా ఉన్నవాడు పరాయవాడు కాదురా. కాడా? మరెవరు? వాడు 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 వజ్రపాటి ఇంటి బిడ్డే. అవునా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం. మరి మరి మనతో లేకుండా పోయాడే? ఆ విషయం నాకు తెలియదురా. మెయిన్ విషయం తెలుసుకుని ఆ విషయం తెలుసుకోలేదా? తెలిసినంత వరకే కదరా చెప్పగలను. అబద్ధం చెప్పినా అతికేటట్టుండాలమ్మా. సూర్య కాదు, వీడు సూర్య కాదు, ఆదిత్య. నువ్వు సూర్య కదా? ఆదిత్య,
నన్నే. నువ్వు అనాథని చేసింది నన్నే. నువ్వు వదిలించుకుంది నన్నే. కనికరం లేని నీ కసాయి గుండెకి బలైపోయిన వాణ్ణి నేనే. ఇప్పుడు నేను నీ ముందున్నాను, కానీ నువ్వు నిజం చెప్పలేవు. ఏ నాకేం తెలీదు. తెలిస్తే చెప్పనా? చెప్పిస్తా, నీ చేత నిజాలని చెప్పిస్తా. రే, నీకు దండం పెడతాన్రా. నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. నిన్ను అనాథం చేసింది నేను కాదు. అబద్ధం, మళ్ళీ అబద్ధం. వస్తా, సూర్యగాడి స్థానంలోకి నేను వస్తా. వాడి స్థానాన్ని మారుస్తా. ఆదిత్య, ఆదిత్య, నీకు దండం పెడతాన్రా. ప్లీజ్ రా, నా కొడుకు నేను చెయ్యొద్దురా. నా కొడుకు నేను చెయ్యొద్దు. చెయ్యకురా అని చేతులు పట్టుకుంటే చెయ్యకుండా వదిలేస్తానా? ఈ చేతులు చేసిన తప్పులకి శిక్ష వేయకుండా వదిలేస్తానా? చంపేస్తాను. సూర్యగాడిని చంపేసి నీకు ఊపిరాడకుండా చేస్తాను. ఆదిత్యని కాళ్ళు పట్టుకుంటాను. వాడిని ఏం చెయ్యకురా. వాడిని చంపకు, వాడిని చంపకురా. కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన వాణ్ణి చంపకుండా వదిలేస్తానా? పోనీ ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను. కావలసినంత డబ్బిస్తాను ఆదిత్య. ఏం చేయకు. డబ్బిస్తావా? తప్పైపోయింది. తెలియకనేశాను. కోపగించుకోకు. ఇక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. చెప్పు ఆదిత్య, చెప్పు. నా కొడుకుని మాత్రం ఏం చెయ్యొద్దు. నా కొడుకుని మాత్రం ఏం చెయ్యొద్దు. ఒక్క అవకాశం ఇవ్వరు. నీ దీనావస్థను చూసి నాకు జాలేస్తుంది. నువ్వు నా మీద చూపించని జాలిని నీ మీద ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా. చెప్పు, ఏం చేయమంటావో చెప్పురా. రేపు వింటున్నావా? రేపు ఉదయానికల్లా నీ సూర్యగాడికి సామాన్యతో పెళ్ళైపోవాలి. రేపు ఉదయానికల్లానా? నువ్వు అదే కోరుకుంటున్నావు కదా? అదే, కానీ కాదు అని కహాని చెప్పకు. వాడు చస్తాడు. అంత పని చేయకు. చెయ్యకూడదు అంటే నువ్వు ఈ పెళ్లి చెయ్యాలి. ఆదిత్య, పెళ్లి చేసేస్తే
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా మరి? వెళ్ళిపోతాను. నేను వెళ్ళటం అంటే నీకు అంత ఇష్టం కదా? అలా అని కాదు. ఆ, ఒలికించకు, పలికించకు, నీ నటన ఆపు. చెప్పించేస్తావుగా? చేస్తావుగా? చేస్తాను. చేసి తీరాలి. లేదో చేస్తాను. చేస్తాను. చూస్తాను. గుర్తుపెట్టుకో, రేపు పెళ్ళైతేనే నీ కొడుకు ఉండేది. లేదో అదేంట్రా, నేను వండింది ఎప్పుడు తిననట్టుగానే మాట్లాడుతున్నావు? తిన్నట్టు నాకు అనిపించడం లేదు. పెట్టినట్టు నీకు అనిపిస్తుందా అమ్మా? ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? తల్లి ప్రేమ ఎప్పటికీ పాత పడకూడదని నా తల్లి అసలే అందరి తల్లులా కాదు కదా. నేను పద్మకి నగలు చేయించినట్టే లీలావతి కూడా చేయించకుండా ఉంటాను. అప్పటి వరకు నువ్వు బతికుంటావన్న గ్యారెంటీ ఏంటి? రేపు ఉదయానికల్లా నీ సూర్యగాడికి సామాన్యతో పెళ్ళైపోవాలి. కానీ కాదు అని కహాని చెప్పకు, వాడు చస్తాడు. పాతికేళ్ల క్రితం నేను చేసిన తప్పు ఇలా పగబట్టి వెంటాడుతుందనుకోలేదు. ఇప్పుడేం చేయాలి? ఈ నిజాన్ని అత్తయ్యకి చెప్పేస్తే అమ్మో క్షమించరు. ఓహో, పోనీ సూర్యతో మాట్లాడితే? అమ్మో వద్దు.